నా పేరు జటాయువు. మీ తండ్రి దశరథ మహారాజు గారికి మంచి మిత్రుడను. రావణాసురుడు సీతమ్మ వారిని రథం మీద తీసుకొని ఆకాశ మార్గంలో పోతూ ఉంటే అది చూచి నేను వానిని అడ్డగించాను. అక్కడ ఘోర సంగ్రామం జరిగితే ఆ సంగ్రామంలో జటాయువు ఏం చేశాడంటే చెప్తున్నాడు జటాయువు, నేను వాడి రథాన్ని కూల్చాను, అశ్వాలను కూల్చాను, నా గోళ్లతో ముక్కుతో విపరీతంగా వాడిని రక్కి పెట్టాను, రథం కూడా నుజ్జైపోయింది, వాడిని గుర్రాలు అన్నీ కూడా నేలపడిపోయి చచ్చిపోయాయి. తర్వాత ఆ విధంగా వాడి శరీరాన్ని అంతా రక్తసిక్తంగా చేశాను, శరీరం మొత్తం కూడా గాయాలతో నింపేశాను. కానీ వాడు నేను ముసలివాడిని కాబట్టి నా యొక్క వృద్ధాప్యం వల్ల వాడు ఖడ్గం తీసుకొని నా 2 రెక్కలు తెగవేసి దక్షిణాభిముఖుడై లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా నేను చూశానయ్యా, ఇది పరిస్థితి అని చెప్పాడు. అప్పుడు వాళ్లకు రామలక్ష్మణులకి ఒక గొప్ప సహాయం జటాయువు చేసినట్టు. ఇప్పుడు దాకా సీతాదేవి ఎక్కడుందో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం విషయం దాదాపుగా సమూలంగా సమస్తం అర్థమైపోయిందన్నమాట. అప్పుడు రాముడు ఏం చేశాడు అంటే జటాయువుని కౌగిలించుకున్నాడు. అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అంశలో ఉన్నటువంటి భగవద్ అంశ ఆ జటాయువుని కౌగిలించుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక అతడికి పుణ్యలోక ప్రాప్తి అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఆ జటాయువును కౌగిలించుకున్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, రాజ్యాన్ని కోల్పోయాము, అరణ్య సంచారం చేస్తూ ఉన్నాను, కానీ సీతాదేవిని కూడా దూరం చేసుకున్నాము. జటాయువు కూడా రెక్కలు తెగిపడి ఉన్నాడు, శరీరం అంతా రక్తసిక్తమై ఉంది, ధనుర్బాణాలు రక్తసిక్తమైంది, ఈ దురవస్థ ఏమిటి అని వివశుడై రామచంద్రుల వారు ఆ ధనుర్బాణాలు విడిచి మూర్ఛపోయాడనమాట. రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకొని వెళ్ళాడు అనేటువంటి మాట వినగానే ఆయన ధనుర్బాణాలు కూడా విడిచి మర్చిపోయాడు. లక్ష్మణుడు కూడా మర్చిపోయారు. కొంతసేపటికి మరలా ఇద్దరు మామూలు అయ్యారన్నమాట. ఇలా ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ దురపిల్లుతున్నారు. అంటే సీతమ్మ వారిని చూడలేని దుస్థితి వచ్చింది కదా అని. పైగా ఇక్కడ ఒక ఆనందం ఏంటంటే రావణాసురుడు తీసుకొని పోయాడు అనేది తెలుసు, అంటే ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చేసింది, సమాచారం మాత్రం తెలిసింది, కానీ సీతమ్మ దూరం అయ్యింది అనేటువంటి బాధ రాముల వారికి ఉన్నది. వదిన గారు దూరం అయ్యారని లక్ష్మణుడికి బాధ ఉంది. ఇద్దరు కూడా శోక సంతప్తులై ఉన్నారు. ఆ సమయంలో చెప్తాడు రాముడు ఎలా వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, జటాయువు నీకు విషయం తెలుసుంటే చెప్పు అని జటాయువుని రాముడు అడుగుతాడు. జనవరా రావణుడను నిశాచర వీరుడు భూర్వినయత మాయగయుకొని పరిశ్రమ ముంది నన్ను చూచి అక్కున ఘన పక్షముల్ విరుగ క్రూరత దృంచి మహిజన్ గొంచు చెయ్యన దివి దక్షిణాభిముఖుడై చనియే బలదర్పమెప్పగన్. అయ్యా, రావణాసురుడు రథం మీద పెట్టుకొని ఆమెను తీసుకుపోతున్నాడని అడ్డగించాను. నన్ను రెక్కలు విరుగుగొట్టాడు, రథం నుగ్గునోచైపోయింది. ఆమెను తీసుకొని దక్షిణాభిముఖుడై దక్షిణ దిక్కున, అంటే లంకానగరం దక్షిణ దిక్కున ఉంటుంది, ఆయన రావణాసురుడు రాజ్యం, దక్షిణ దిక్కున తీసుకొని వెళ్ళాడు అని అంటాడు. అనగానే రాముడు భోర్మని బాధపడతాడన్నమాట. ఆ బాధలో కూడా జటాయువు 2 రెక్కలు తెగి పడి ఉన్నా కూడా జటాయువు లేని సత్తువ తెచ్చుకొని ఆయన రాముణ్ణి అనునయిస్తాడు. భూవరా సంగ్రామమున రావణు పరిమార్చి, రాజా
ఓ రామచంద్ర ప్రభో, యుద్ధంలో రావణాసురుణ్ణి చంపి నీవు రమణీయజ శ్రీవెలయ, నీవు ఆ రమణి అయినటువంటి సీతమ్మతో కలిసి సీత పొందెదు తప్పనిసరిగా నీవు లంకానగరం వెళ్ళు, యుద్ధం చేయి, సీతమ్మ వారి రావణాసురుని చంపు, ఆ తర్వాత సీతమ్మ వారిని తీసుకొని పో. వావిరి ఆ దేవికి ఆత్మ భగవకు ఇంచు. అయ్యా, నీవు మహాబలవంతుడవు, రావణాసురుడిని చంపగలవు. అంచేత యుద్ధంలో రావణాసురుడిని చంపి ఆ అమ్మవారిని తీసుకొని నీ నగరానికి నువ్వు వెళ్ళిపోనైనా నీకు జయం తప్పనిసరిగా లభిస్తుంది అని ఆ జటాయువు రాముల వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు అన్నమాట. అన్నాడు. అప్పటికే మృత్యువు జటాయువుని కబళిస్తూ ఉంది. తర్వాత కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. పాపం శరీరం అంతా కూడా అలసిపోయింది. ఉన్న శరీరం కూడా అలా నవనవలాడుతూ ఉందన్నమాట. అయితే ఆ ప్రాణానికి పోయే ముందు శరీరానికి మైకం కమ్మకొస్తుందన్నమాట. మైకం అంటే శరీరంలో ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు శరీరం యొక్క శక్తి ఉడిగిపోతుంది అన్నమాట. ఆ విధంగా మృత్యువు ఆసన్నమైంది, మూర్ఛ కమ్మింది. ఆ మూర్ఛలో ధర శరము వైచి పాపం ఆ పక్షిరాజు చూడండి, ప్రాణోత్క్రమణం అంటారే, ఆ ప్రాణం ఎలా పోతుందంటే ఆ పోతూ ఉంటే తల భూమి కొట్టుకున్నాడట. పొరలుచో ఆ జటాయు అటు ఇటు పొర్లుతూ ఉన్నాడు పాపం. అంటే ప్రాణం పోయేటప్పుడు నిస్సహాయత నిస్సత్తువతో ఏదో విధంగా ఆ ప్రాణాన్ని కాపాడుకుందని అనేటువంటి ఆలోచన ఉంటుంది, కానీ శరీరంలోని వశం తప్పిపోతుంది అన్నమాట. చరణంబులు తిగిచి కొంచు పాపం కాళ్ళు, ఆ పక్షిదుడు కాళ్ళు అలా తిగించుకుంటూ ఉన్నాడు. అలా ఊగులాడుతూ ఉన్నాయన్నమాట, ఊగులాడుతూ ఉన్నాయి. చెంచలము నెత్తురు కండలు గ్రక్కుచు పాపం ముక్కుల నుండి నెత్తురు కారుతూ ఉన్నది, కండల నుంచి నెత్తురు కారుతూ ఉంది. గ్రక్కుచు పొరి ఆతురపడి విహంగ పొంగబుడు ఈల్గెన్. పాపం ఆ కవి భాస్కర్ మంత్రి ఎంత అందంగా చెప్పాడు చూడండి. అంటే అందంగా అంటే ఆ సహజమైన మరణం ఉంది కదా, మరణం అనేది అందరికి సహజమే. ఆ మరణాన్ని కూడా ఆయన చక్కగా వర్ణన చేశాడు అన్నమాట. అలా రెక్కలు తెగిపోయాయి, ఆ ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం స్రవిస్తూ ఉంది. అలా రక్తం కక్కుతూ ఉన్నాడు. అలా ఎగురుతూ పైకి ఎగురుతూ ఉన్నాడు, కాళ్ళు ఆడిస్తూ ఉన్నాడు. ఆ విధంగా పాపం ఆ జటాయువు ఆ పక్షేంద్రుడు అలా అసువులు బాశాడు. గొప్ప విషయం ఏంటంటే శ్రీరాముని చేతిలో సన్నిధిలోనే ఆ జటాయువు అసువులు బాశాడు. అది ఎంతో పుణ్యప్రదమైనది. భగవంతుని దగ్గరనే సామీప్యంలోనే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. జటాయువు రామభక్తుడు కాబట్టే రాముని చెంత ఆయన పుణ్యఫలంగా ఏమైందంటే రాముని చెంతనే రాముని చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే జటాయువు యొక్క పుణ్యవంతుడిని చెప్పడానికి ఒక మార్గం. ఎప్పుడైతే జటాయువు చనిపోయాడో రామలక్ష్మణులు బోర్మని ఏడ్చేశారు, బాగా బోర్మని ఏడ్చేశారు. లక్ష్మణ, జటాయువు మృతి పొందాడు, చనిపోయాడు కాబట్టి వీరి అంత్యక్రియలు మనమే నిర్వహిద్దాం. జటాయువు యొక్క అంతిమ సంస్కారము మనమే చేద్దాం. సీత వియోగం కంటే మన కోసం ప్రాణాలు ఇచ్చిన ఈ మహానుభావుడు మహాత్యాగశీలి ఇతడు. సీత కోసం ప్రాణాలు ఆ పణంగా పెట్టినటువంటి మహాత్యాగ పురుషుడు ఇతని త్యాగి ఈ పక్షీంద్రుడు. కాబట్టి నన్ను ఈ పక్షీంద్రుని యొక్క మరణం నన్ను ఇంకా బాధ పెడుతూ ఉన్నది. ఈ అంతిమ సంస్కారం మనం చేద్దాం లక్ష్మణ, కర్రపుల్లలు అవన్నీ తీసుకొనిరా, దహనం చేద్దాం అని లక్ష్మణుని ఆజ్ఞాపించాడు. అప్పుడు లక్ష్మణుడు
ఆ చుట్టుపక్కల అడవి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి కర్రపుల్లలు తీసుకొచ్చి ఆ చితి పేర్చాడు, కాష్టం పేర్చేశాడు. ఆ పక్షిని ఉంచాడు అన్నమాట. ఆ తర్వాత ఆ అగ్ని సంస్కారం అయ్యింది. ఆ విధంగా పక్షేంద్రుడు ఆ అగ్నిలో ఆయన దేహాన్ని చాలించాడు. ఆశ్చర్యమైన విషయం, గొప్ప పుణ్యం ఏంటంటే రాముడే అంతిమ సంస్కారం చేశాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణాంశ సంభూతుండైనటువంటి శ్రీరామచంద్రుల వారు స్వయంగా చితికి నిప్పు పెట్టించి అంతిమ సంస్కారం చేశాడు. ఇది అందరి భక్తులకు లభించేది కాదు. జటాయువు మహాభక్తుడు, ఎంతో త్యాగం చేశాడు. ఆ రాముల వారి కోసం తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఇంతకంటే మహాభక్తుడు ఇంకెవరు ఉంటారు? ఆ విధంగా అగ్ని సంస్కారం అయిపోయిందన్నమాట. ఇతడు తప్పనిసరిగా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఇతనికి, జటాయువుకి అని కూడా చెప్పాడంట రాముల వారు చెప్తే ఇంక అంతే కదా, అలా అన్నమాట. అంతేకాదు, ఇంకా ఒక మహత్తరమైన పని. లక్ష్మణ, నువ్వు అడవికి వెళ్ళి ఒక జింకను వేటాడి తీసుకురా, దాని మాంసాన్ని మనము జటాయువుకి పిండంగా పెడదాం. నువ్వు అడవికి వెళ్ళి ఒక జింకను పట్టుకొని రా, చంపుకొని తీసుకొని రా అన్నాడు. ఆ జటాయువుకి పిండం పెట్టాడంటే ఎవరు పెడతారు పిండం? మామూలుగా పిల్లలే తల్లిదండ్రులు పెడతారు. ఇప్పుడు ఆ జటాయు దగ్గర రాముడు పిల్లవాడిగా మారిపోయాడని అర్థం అన్నమాట. ఆ విధంగా ఆ జటాయువుని తండ్రిగా భావించుకున్నాడు రాముడు. ఆ తర్వాత రాముడు అయిపోయింది, పిండం పెట్టేశాడు. అంత అయిపోయిన తర్వాత గోదావరిలో స్నానం చేసి జటాయువుకి ధర్మోదకాలు సమర్పించాడు. చీకటి పడింది. పర్ణశాలలో పర్ణశాలలో ఇద్దరు ఉన్నారన్నమాట. ఇద్దరు ఉన్నారు. రాముడికి నిద్ర రావడం లేదు. పడమటి దిక్కును బయలుదేరారు. తర్వాత తెల్లవారి బయలుదేరారు. జనస్థాన ప్రదేశం వాళ్ళు ఉన్నది, రాముల వారు ఉన్నది. ఆ జనస్థాన ప్రదేశం వాళ్ళు బయటికి వచ్చి బయలుదేరారు. సీతను వెతుకుతున్నారు. అక్కడికి 3 క్రోసుల దూరంలో ఉన్నటువంటి, క్రోసు అంటే ఆమెడ 3 క్రోసుల దూరంలో ఉన్నటువంటి క్రౌంచవతి ప్రదేశం ప్రవేశించారు. ఆ క్రోసుల దూరం వెళ్ళి అరణ్యంలో అంతా చూశారు. అక్కడికే తమసా నది కనిపిస్తుంది. ఆ తమసా నదికి సమీపానికి వచ్చి చేరారన్నమాట. ఆ తమసా నది సమర్పించిన తర్వాత అక్కడ ఒక రాక్షస స్త్రీ తమసా నది దగ్గర కనిపించింది. దాని పేరు అయోముఖి. ఒక రాక్షసి కనపడింది తమసా నది తీరంలో. ఆమె పేరు అయోముఖి. అప్పుడు ఆ రాక్షసి తన రాక్షస బుద్ధి ప్రకటించుకుంటుంది. లక్ష్మణ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నది. రాక్షసేంది, వీడు పోయే పని ఏమిటి, వీడు చేసే ప్రయత్నాలు ఏమిటి, ఇవన్నీ తెలియకుండా లక్ష్మణ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో అన్నట్టుగా అన్నాడు. దానికి లక్ష్మణుడికి విపరీతమైన కోపం వచ్చి దాని ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు నరికి పారేశాడు అనమాట. ఇంతకుముందు శూర్పణఖ నటి ముక్కు చెవులే కోసాడు, ఇప్పుడు కాళ్ళు చేతులు కూడా కోసి అవతల పారేశాడు అనమాట. చంపేశాడు అంతే. అక్కడి నుంచి బయలుదేరి మరో వన ప్రదేశానికి బయలుదేరారు.